చాలా మంచి తరుణం. రాజకీయ పార్టీలు ఉంటే వీడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ పైన ఇటుకుంటూ అడుగుతూ పోతారు కాబట్టి ట్రేడ్ యూనియన్ ఏ దానికి సంబంధం లేకుండా వీళ్ళు చేస్తారు కాబట్టి మనం హర్షించదగ్గ విషయం. ఎందుకంటే వీళ్ళు ఒక స్వచ్ఛందంగా పనిచేసే నాయకులు ఉన్నందుకు అదొక గొప్పతనంగా ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్యన మేము NAPM ప్రజా ఉద్యమాల జాతీయ నాయకురాలు అని మేధాపాట్కర్ దగ్గర ఉండే వాళ్ళకు ఈ విషయం మేము NAPM దగ్గర చెప్తే వాళ్ళు ఏంటంటే ఓ ఢిల్లీ నుంచి ఒక టీం వచ్చింది. అందులో మన సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు చాలా వరకు ఈ దీని మీద స్టడీ చేస్తారు. ఈ మధ్యనే వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఉన్న పొల్యూషన్ కొలిస్తే దాదాపుగా భారతదేశంలో రెండో ప్రమాదం అంటే ఢిల్లీ తర్వాత మనదే ఉందట. తర్వాత ప్రపంచంలో 4వ పొల్యూషన్ ఉందంట. ప్రపంచంలో 4వది, భారతదేశంలో 2వది. అంటే మన జీవితాలు ఎట్లయితే నిజంగా చాలా ఘోరంగా ఉంది. కాబట్టి గతంలో చాలా పోరాటాలు జరిగినాయి. ఈ పోరాటాలలో నిజంగా చెప్తున్నాం మనం అందరం కలిసి కట్టుగా, ఎందుకంటే జీవించే హక్కే కోల్పోతున్నాం. మనిషికి ఏంటంటే గాలి నీరు ఉండడానికి వెళ్ళి 4 జీవించే హక్కు ఉండాలి తప్ప ఆ హక్కు కూడా లేకుండా అవుతుంది. కాబట్టి గత పోరాటాలు చాలా వరకు కొందరు నీరు గార్చారు. ఎందుకంటే ఈ రాజకీయ పార్టీలను దొచ్చినాయనుకో వాడు డంపింగ్ ఆడిచ్చే కమిషన్లకు తొత్తుబడి ఆ పార్టీని వెనక గుంచి ఎవరైతే ముందు పోతారో వాళ్ళ మీద కేసులు కూడా జరిగినాయి. కాబట్టి ఇప్పుడు అలా కాకుండా నిజంగా స్వచ్ఛందంగా ఉన్న వాళ్ళే, స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళే కమిటీలు ఉండాలి. దేనికైనా సిద్ధపడే వాళ్ళే కమిటీలు ఉండాలి. అలాంటి కమిటీని ఒక ఎన్నుకొని నిజంగా రద్దు అయ్యే వరకు కూడా పోరాటం చేయాలి. ఎందుకంటే దాదాపు 12 కిలోమీటర్ల వరకు కూడా ఈ పొల్యూషన్ ఉంది. ఇప్పుడు బంద్ చేస్తే కూడా, ఇప్పుడు పోయి డంపింగ్ యార్డ్ బంద్ చేస్తే కూడా 100 సంవత్సరాల వరకు దాని యొక్క అది ఉంటుందట. నిన్న వాళ్ళు సెంట్రల్ యూనివర్సిటీ అబ్బాయిలు చెప్పారు, వాళ్ళు కూడా వస్తారు. ఈ మధ్యన బాగా స్టడీ చేస్తారు. కాబట్టి మనం ఏదేమైనా చాలా మంది వక్తలు మాట్లాడింది కాబట్టి ఈ మనమే కాకుండా ఇక్కడ పొల్యూషన్ ఎవరైతే బాధితులు ఉన్నారో అన్ని గ్రామాలలో కూడా గ్రామాలకు మనం పోయి వెళ్ళి ఈ యొక్క బాధిత గ్రామాలలో కూడా కమిటీలు వేస్తే మనకు బలమైన నెట్వర్క్ అవుతుంది. మనమైనా పిలిపించినప్పుడు మనమే కాదు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా తరలి వస్తారు. నిజంగా ప్రభుత్వానికి మెడలు వంచే వరకు ఇలా రాజకీయ పార్టీలు ఉండొచ్చు, కానీ ఏదేమున్నా పార్టీ కాదు మనం ముఖ్యం, మన జీవించే హక్కు ముఖ్యం. కాబట్టి పార్టీలు కూడా లొంగకుండా నిజంగా పైన నా ఎమ్మెల్యే ఎప్పుడా నా MP ఎప్పుడు మొద్దన్నాడు అంటే కదా వాడేదంటే పెద్ద బకాసురుడు లెక్కున్నాడు. ఎవరిని కానీ ముడుపు లేగానే ఆ పార్టీ ఆ కార్యకర్తలను గుంజెత్తుంది. కాబట్టి అలాంటి పార్టీలు ఇలా ఉండొద్దు. పార్టీ ఉంటే గట్టిగా పనిచేసే పార్టీ ఉండాలి. కాబట్టి నిజంగా కూడా ఏంటంటే ఈ ట్రేడ్ యూనియన్స్ వాళ్ళు ఉండడం చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే వాళ్ళు దేనికి లొంగకుండా ఉంటారు. కాబట్టి ఇలా అన్ని ప్రజా సంఘాలను, అన్ని కుల సంఘాలను, బాధిత గ్రామాల నుంచి అన్ని గ్రామాలలో కమిటీలు వేసి దీన్ని పకడ్బందీగా ఇది పోయేంత వరకు మనం నిర్విరామంగా కృషి చేయాలని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు